హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 6th మరియు మార్చ్ 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ 2026 నూతన చట్టాల గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఇచ్చానండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. యజమాని మరియు ఉద్యోగి ఇద్దరూ సాధారణంగా ప్రాథమిక వేతనాలు మరియు కరువు భత్యంలో 12% ఈపీఎఫ్కి జమ చేస్తారు. ఎస్, మనకి బేసిక్ పేకి మరియు డిఏకి కలిపి ఈ మొత్తం జీతం నుంచి 12% ఎంప్లాయీ అనేది కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరియు 12% ఎంప్లాయర్ ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమాని కంట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ విధంగా ఈపీఎఫ్ అనేది మనము చూడవచ్చు అండి. అండ్ సెకండ్ స్టేట్మెంట్, యజమాని యొక్క జమలో కొంత భాగం ఉద్యోగుల పెన్షన్ పథకంకి వెళ్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఈ యజమాని యొక్క 12% ఏదైతే ఉందో ఈ ఎంప్లాయర్ 12%లో 3.67% మాత్రమే ఈపీఎఫ్ అకౌంట్కి వెళ్తుంది. అంటే ఎంప్లాయీ యొక్క పూర్తి 12% మరియు ఎంప్లాయర్ యొక్క 3.67% కంప్లీట్గా ఈపీఎఫ్ అకౌంట్కి వెళ్తుంది. అండ్ రిమైనింగ్ 8.66% అనేది ఈ పెన్షన్ స్కీమ్ కొరకు ఈపీఎస్ కొరకు జమ చేయబడుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జనగణన చిహ్నాల ఆవిష్కరణ, స్త్రీ పురుష భాగస్వామ్యానికి ప్రతీకలుగా ప్రగతి వికాస్లు. ఈ ఆర్టికల్ రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అఫీషియల్ మస్కట్స్ సెన్సస్కి సంబంధించి విడుదల చేయడం జరిగింది. దానితో పాటు కొన్ని డిజిటల్ టూల్స్ని కూడా ఆవిష్కరించారు. సో ఈ మస్కట్స్ మరియు డిజిటల్ టూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రగతి వికాస్ పేరుతో 2 జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు. స్త్రీ పురుష జనగణకులను ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. ఈ చిహ్నాలు 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకలు. వీటి ద్వారా జనగణన 2027కు సంబంధించిన కీలక లక్ష్యాలను, సమాచారాన్ని సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేస్తామని అధికారిక ప్రకటన పేర్కొంది. అలానే తొలిసారి డిజిటల్ రూపంలో సేకరించనున్న లెక్కల కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ రూపొందించిన డిజిటల్ సాధనాలను కూడా అమిత్ షా విడుదల చేయడం జరిగింది. ఉపగ్రహ దృశ్యాల సాయంతో డిజిటల్ మ్యాపింగ్కు సహకరించే హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ హెచ్ఎల్బీసీతో పాటు గృహ జాబితా సమాచారాన్ని సేకరించి అప్లోడ్ చేసేందుకు ఉపయోగపడే ఆఫ్లైన్ మొబైల్ యాప్ హెచ్ఎల్ఓను హోంమంత్రి ప్రారంభించారు. అలానే ప్రజలు తమంతట తాముగానే సమాచారాన్ని అందించేందుకు వీలుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రజలు తమ వ్యక్తిగత కుటుంబ సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించేందుకు ఉపయోగపడే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎస్ఈ పోర్టల్ను, జనగణనకు సంబంధించిన పరిపాలనాపరమైన పర్యవేక్షణకు సహాయపడే సెన్సస్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ను కూడా అమిత్ షా ఆవిష్కరించారు. జనాభా లెక్కల సేకరణలో తొలి దశ అయిన హౌస్ లిస్టింగ్ హౌసింగ్ సెన్సస్ వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. రెండవ దశ అయిన జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో మొదలుపెట్టి మార్చి 1వ తేదీతో ముగుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము అండి. అన్వీలింగ్ సెన్సస్ 2027 ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్. ఒక మేల్ మరియు ఒక ఫీమేల్ ఎన్యూమరేటర్ మస్కట్స్ని విడుదల చేయడం జరిగింది. మేల్ ఎన్యూమరేటర్ వికాస్, ఫీమేల్ ఎన్యూమరేటర్ ప్రగతి. ఈ సెన్సస్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి వెళ్లి డిజిటల్ రూపంలో సమాచారాన్ని సేకరించే మేల్ మరియు ఫీమేల్ ఎన్యూమరేటర్స్కి వీరు ప్రతీకగా చెప్పవచ్చు. అలానే ఈ సింబలిజం అనేది రిప్రజెంటింగ్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఇన్ వికసిత్ భారత్. అలానే కీ డిజిటల్ టూల్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సీడాక్ అభివృద్ధి చేసిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ హెచ్ఎల్బీసీ మరియు హెచ్ఎల్ఓ మొబైల్ అప్లికేషన్ రియల్ టైమ్ డేటా కలెక్షన్ కోసం 16 రీజనల్ లాంగ్వేజెస్లో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్, ఇది సిటిజన్స్ నేరుగా తమ యొక్క వివరాలను సమాచారాన్ని ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో పొందుపరచడం కోసం ఇవ్వడం జరిగింది అండి.
అలానే సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CMMS ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సెంట్రలైజ్డ్ కంట్రోల్ సెంటర్ 3 మిలియన్ ఫీల్డ్ ఫంక్షనరీస్ ఇన్ రియల్ టైమ్. సుమారు 3 మిలియన్ అంటే 30 లక్షలకు పైబడి ఫీల్డ్ ఫంక్షనరీస్ ఇందులో భాగస్వాములు అవుతారు. కాబట్టి వారందరినీ కూడా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ కొరకు ఈ CMMS పోర్టల్ని అభివృద్ధి చేశారు. అండ్ సెన్సస్ టైమ్ లైన్ గురించి కూడా మనము డిస్కస్ చేసాము. ఫేజ్ 1 అనేది ఓన్లీ హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఉంటుంది. అండ్ ఫేజ్ 2లో పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది ఉంటుంది. ఫిబ్రవరి 2027 నుంచి మొదలై ఇది మార్చి 1, 2027 వరకు అమలులో ఉంటుంది. సో ఈ విధంగా సెన్సస్ టైమ్ లైన్ అనేది కూడా మనం చూడవచ్చు. సో ఇది రీసెంట్ సెన్సస్కి సంబంధించిన మస్కట్స్ ఆవిష్కరణ, వికాస్ మరియు ప్రగతి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి పేర్లు ఇంపార్టెంట్ అండి మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కొండెక్కుతున్న మానవతా దీపం. ఈ ఆర్టికల్ రీసెంట్ వార్ సిచ్యువేషన్స్ ఏ విధంగా మారుతున్నాయి, ఎస్పెషల్లీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి నాన్ కాంబాటెంట్స్ మీద కూడా దాడులు జరుగుతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ సివిలియన్స్, అందులోనూ మెయిన్గా సాఫ్ట్ టార్గెట్స్ అయిన చిల్డ్రన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి, కానీ ప్రస్తుత వార్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది డిస్కస్ చేద్దామండి. అదేవిధంగా ఈ యుద్ధ ప్రభావం చిన్నారుల మీద ఎంత మేరకు ఉంది అనేది ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. అసలు యుద్ధ వాతావరణంలో అంతర్జాతీయ చట్టాలు ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా, IHL అని పిలుస్తారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి, రూల్స్ డిజైన్డ్ టు లిమిట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఫర్ హ్యుమానిటేరియన్ రీజన్స్. ఈ రూల్స్ అనేవి వన్స్ కాన్ఫ్లిక్ట్ బిగిన్ అయితే అన్ని పార్టీలకి అప్లై అవుతాయి. బైండింగ్ ఆన్ ఆల్ పార్టీస్, స్టేట్ మిలిటరీస్ అండ్ నాన్ స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్స్. అంటే కేవలం దేశానికి ప్రాతినిధ్యం వహించే మిలిటరీ గ్రూప్సే కాకుండా అన్ని మిలిటరీ మరియు నాన్ స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్స్కి కూడా ఇది అప్లై అవుతుంది అండి. ఈ అంతర్జాతీయ మానవతా చట్టంలో 2 లీగల్ కోర్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఒకటి లా ఆఫ్ జెనీవా, రెండవది లా ఆఫ్ ద హేగ్. యుద్ధానికి సంబంధించిన ఇంటర్నేషనల్ లాస్ అన్ని కూడా ఈ 2 కోర్ ఫ్రేమ్వర్క్స్ నుంచే డెరైవ్ చేయడం జరిగింది. ఇందులో లా ఆఫ్ జెనీవా అనేది ప్రస్తుతం యుద్ధంలో పాల్గొనని వారిని ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే సివిలియన్ పీపుల్, సాధారణ ప్రజలు, అలానే వూండెడ్ సోల్జర్స్, ఈ యుద్ధంలో గాయపడి ఇంకా యుద్ధం కంటిన్యూ చేయలేని వాళ్ళు, అలానే ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటే యుద్ధంలో ఖైదీ చేయబడిన వారు, వీరి హక్కులను కాపాడడం ఈ లా ఆఫ్ జెనీవాకి సంబంధించిన చట్టాలలో ఉంటుంది. ఇక లా ఆఫ్ ద హేగ్ అనేది ఫోకస్ ఆన్ కాండక్ట్ ఆఫ్ హోస్టిలిటీస్, అంటే లిమిటింగ్ ద చాయిస్ ఆఫ్ వెపన్స్, బయోలాజికల్ వెపన్స్ కానీ, న్యూక్లియర్ వెపన్స్ కానీ, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కానీ ఉపయోగించకూడదు అని. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ వార్ఫేర్ అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది లా ఆఫ్ ద హేగ్ కి సంబంధించి. ఈ 2 కోర్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ నుంచి మనము కొన్ని కీ ట్రీటీస్ అనేవి చూడవచ్చు అండి. అంతర్జాతీయ చట్టాలు యుద్ధ సమయంలో మనము అనుసరించాల్సినవి, దేశ ప్రతినిధులు, దేశాలు, స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్స్ మరియు నాన్ స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్స్ అన్నీ కూడా వీటిని అనుసరించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా ద జెనీవా కన్వెన్షన్స్ 1949ని చూడవచ్చండి. ఈ 1949 జెనీవా కన్వెన్షన్స్ లో 4 యూనివర్సల్ ట్రీటీస్ ఉంటాయి. ఇవి వూండెడ్ సోల్జర్స్ ఆన్ ల్యాండ్ మరియు వూండెడ్ సోల్జర్స్ ఆన్ సీ, అలానే ప్రిజనర్స్ ఆఫ్ వార్ అండ్ సివిలియన్స్, ఇలాగా 4 గ్రూప్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ 4 యూనివర్సల్ ట్రీటీస్ ని ఈ జెనీవా కన్వెన్షన్స్ లో పొందుపరచడం జరిగింది. దీనితో పాటు 1977లోను మరియు 2005లోను అడిషనల్ ప్రోటోకాల్స్ ని ఈ జెనీవా కన్వెన్షన్స్ కి యాడ్ చేశారు. టు స్ట్రెంగ్థెన్ ప్రొటెక్షన్స్, ఎస్టాబ్లిషింగ్ రెడ్ క్రిస్టల్ ఎంబ్లెమ్. వార్ సిచ్యువేషన్లో ఈ రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ మరియు రెడ్ క్రిస్టల్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా చట్ట ప్రకారం హ్యుమానిటేరియన్ ఎయిడ్ అందించడం కోసం వార్ సిచ్యువేషన్స్లో ఉంటాయి. కాబట్టి అటువంటి వారి మీద అటాక్స్ చేయకూడదు అని ఇది సూచిస్తూ ఉంటుంది. ఈ ఎంబ్లమ్స్ని క్యారీ చేసే వాళ్ళు మెడికల్ పర్సనల్ అయి ఉంటారు, లేదా మెడికల్ వెహికల్స్ ఉంటాయి. హ్యూమానిటేరియన్ ఎయిడ్ అందించడం కోసం, మెడిసిన్స్ని అందించడం కోసం, ట్రీట్మెంట్స్ని అందించడం కోసం ఆ వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఎంబ్లమ్ ఉన్న వెహికల్ మీద దాడి చేస్తే అది వార్ క్రైమ్ కింద పరిగణిస్తారు. సో ఇవన్నీ కూడా ఈ అడిషనల్ ప్రోటోకాల్స్లో మనం చూడవచ్చు. అదేవిధంగా
హేగ్ కన్వెన్షన్స్ 1899 మరియు 1907 మనం చూసినప్పుడు రూల్స్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్, న్యూట్రల్ పవర్స్, ఓపెనింగ్ హోస్టిలిటీస్ ఇవన్నీ కూడా ఇందులో కన్సిడర్ చేయబడతాయండి. వీటికి సంబంధించిన నిబంధనలను మనం ఇక్కడ చూడవచ్చు. అలానే స్పెషలైజ్డ్ వెపన్ ట్రీటీస్ ప్రకారం కొన్ని వెపన్స్ని బ్యాన్ చేయడం జరిగింది. లైక్ కెమికల్ వెపన్స్, బయలాజికల్ వెపన్స్, యాంటీ పర్సనల్ మైన్స్, క్లస్టర్ మ్యూనిషన్స్ ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. సో ఈ విధంగా కొన్ని కీలక ట్రీటీస్ని ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా కింద మనము చూడవచ్చు. వీటన్నిటి యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి? డిస్టింక్షన్ అంటే కాంబాటెంట్స్ ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో వారిని మరియు సాధారణ ప్రజలు సివిలియన్స్ని వేరు చేయడం, వేరుగా చూపించడం, మరియు ఓన్లీ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ కెన్ బి టార్గెటెడ్. కేవలం ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో లేదా యుద్ధంలో ఉపయోగించబడుతున్నాయో వాటి మీద మాత్రమే దాడులు చేయాలి అనేది దీని యొక్క కీ ప్రిన్సిపల్గా చూడవచ్చు. అదేవిధంగా ప్రపోర్షనాలిటీ అంటే ఒకవేళ సివిలియన్ లాస్ కానీ డ్యామేజ్ కానీ ఎక్సెసివ్ కంపేర్డ్ టు డైరెక్ట్ మిలిటరీ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఈ అటాక్ని ప్రొహిబిట్ చేస్తారు. దాన్నే ప్రపోర్షనాలిటీ అంటాం మనం. అండ్ మిలిటరీ నెసెసిటీ ఓన్లీ ఫోర్స్ నెసెసరీ టు డిఫీట్ ద ఎనిమీ ఈజ్ పర్మిటెడ్. అనగా ఎనిమీ సైన్యానికి ఎంత అయితే ఇక్కడ ఫోర్స్ అవసరం అవుతుందో దానిని మాత్రమే పర్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మనము మిలిటరీ పర్సనల్ని డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ మిలిటరీ నెసెసిటీ అనే ప్రిన్సిపల్ అనేది చూడవచ్చు. అదేవిధంగా ప్రికాషన్, టేక్ ఆల్ ఫీజిబుల్ ప్రికాషన్స్ టు అవాయిడ్ ఆర్ మినిమైజ్ సివిలియన్ హార్మ్ ఇన్ ప్లానింగ్ అండ్ అటాక్స్. సో యుద్ధం ప్లానింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదా అటాక్స్ జరుపుతున్నప్పుడు కానీ మినిమం సివిలియన్ హార్మ్ అనేది ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ప్రికాషన్ అనేది మ్యాండేటరీ. అలానే హ్యూమేన్ ట్రీట్మెంట్ అంటే యుద్ధంలో గాయపడిన వారిని కావచ్చు లేదా ప్రిజనర్స్ని కావచ్చు వాళ్ళని మానవతా దృక్పథంతో ఆదరించాలి. ట్రీట్ ఆల్ పర్సన్స్ హ్యూమెన్లీ వితౌట్ డిస్క్రిమినేషన్. ముఖ్యంగా టార్చర్ అండ్ అవుట్రేజెస్ ఆన్ పర్సనల్ డిగ్నిటీ ఆర్ స్ట్రిక్ట్లీ ఫర్బిడెన్. వాళ్ళని ఏ విధమైన చిత్రహింసలకి గురి చేయకూడదు అనేది ఈ చట్టాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఓకే, మరి ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ దీనిని ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటుంది. పర్మనెంట్ కోర్ట్ ప్రాసిక్యూటింగ్ ఇండివిజువల్స్ ఫర్ జెనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ. అండ్ యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్గా దీనిని చూడవచ్చండి. ఎనీ స్టేట్ మే ప్రాసిక్యూట్ ఇండివిజువల్స్ ఫర్ గ్రేవ్ బ్రీచెస్ ఆఫ్ జెనీవా కన్వెన్షన్స్. అంటే ఇండివిజువల్గా ఒక దేశం జెనీవా కన్వెన్షన్స్ని ఉల్లంఘించినందుకు సర్టైన్ ఇండివిజువల్స్ని ప్రాసిక్యూట్ చేసే అధికారం కూడా కలిగి ఉంటుంది. యుఎస్ యాక్చువల్గా ఇలాంటి లాస్ని కొన్నిసార్లు తనకి అనుకూలంగా మార్చుకుని కొంతమంది దేశాధినేతలను ఎగ్జిక్యూట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలానే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్, ఈ రెడ్ క్రాస్ సంస్థ కూడా ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా పకడ్బందీగా అమలయ్యేటట్టు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మెడికల్ పర్సనల్స్ని మరియు ట్రీట్మెంట్ అవసరమైన సందర్భాలలో ఈ రెడ్ క్రాస్ సొసైటీ హ్యుమానిటేరియన్ రిలీఫ్ కొరకు ముందుకు వస్తూ ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా ఇన్ని చట్టాలు, ఆ చట్టాలలో ఇంత పకడ్బందీ నిబంధనలు ఉన్నా కూడా ఇటీవలి కాలంలో ఈ వార్ సిచ్యువేషన్స్లో ఇందులోని చాలా నిబంధనలు ఉల్లంఘించబడుతూ ఉన్నాయి. ఇటీవలి రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కావచ్చు, అండ్ వెరీ రీసెంట్గా యుఎస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు. ఇందులో క్రిటికల్ సైట్స్ లైక్ హాస్పిటల్స్, రిలీఫ్ క్యాంప్స్ అండ్ ఈవెన్ స్కూల్స్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఇరాన్లో యుఎస్ ఒక స్కూల్ మీద దాడి చేసింది, యుఎస్ ఇజ్రాయెల్ మిలిటరీ. సో ఇందులో 165 మంది పిల్లలు మరణించడం జరిగింది. వారికి మాస్ గ్రేవ్ యార్డ్ ఇక్కడ ఇరాన్ తవ్విస్తుంది. సో ఇలాగా అసలు ఎంత హృదయ విదారకమైన సిచ్యువేషన్ అనేది దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. అలానే విశాఖపట్నం నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాలు పంచుకుని ఇరాన్ యుద్ధ నౌక ఒకటి తిరిగి ఇరాన్ వైపు వెళ్తూ ఉంది. బట్ అమెరికా హిందూ మహాసముద్రంలో దీని మీద అటాక్ చేసి దీనిని సింక్ చేయడం జరిగింది. అంటే వార్ సిచ్యువేషన్కి చాలా దూరంగా ఉన్న యుద్ధ నౌకని కూడా అమెరికా అటాక్ చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుత యుద్ధ వాతావరణ పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. వార్ సిచ్యువేషన్లో మేజర్ సాఫ్ట్ టార్గెట్గా చిన్నపిల్లలు ఎక్కువగా గురి అవుతూ ఉన్నారండి. కొన్ని గణాంకాలను మనం చూస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. యుద్ధాలు, ఘర్షణల మూలంగా 1986 తర్వాత 10 ఏళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అంచనా.
మరో 60 లక్షల మంది చిన్నారులు క్షతగాత్రులయ్యారు. 2 కోట్ల మందికి పైగా స్వస్థలాలకు దూరమయ్యారు. ఓన్లీ గాజా పరిస్థితిని మనం చూసుకుంటే ఇజ్రాయెల్ యొక్క దాడుల వలన కేవలం 23 నెలలలో 20,000 మంది పిల్లలు నిర్జీవులయ్యారు, మరణించడం జరిగింది. 21,000 మంది డిజేబుల్డ్ అయ్యారు. ఐక్యరాజ్య సమితి యొక్క యూనిసెఫ్ గాజాను గ్రేవ్ యార్డ్ ఫర్ చిల్డ్రన్ అంటే చిన్నారుల శ్మశాన వాటికగా అభివర్ణించింది. అంటే ఈ యుద్ధ ప్రభావం చిన్నారుల మీద ఎంత బలంగా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఉక్రెయిన్ సిచ్యువేషన్ మనం చూస్తే రష్యా అటాక్స్ కారణంగా ఉక్రెయిన్లోని మొత్తం చిన్నారులలో 57% మంది నిర్వాసితులయ్యారు, అంటే తమ స్వస్థలాలకు దూరమయ్యారు. అండ్ ఈ యుద్ధ ప్రభావం కారణంగా సాయుధ ఘర్షణలు చెలరేగడంతో గత ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 చిన్నారులలో ఒకరు భద్రత, విద్య, వైద్యాల పరంగా ముప్పు బారిన పడుతున్నారు. అదేవిధంగా ఇలాంటి ప్రాంతాలలో చిన్నారులపై లైంగిక దాడులు, వారి అపహరణలు, హత్యలు మరియు అవయచ్ఛేదనల వంటివి 2024లో 30% పెరగడం గమనార్హం. అండ్ ఈ యుద్ధాలు మిగిల్చే చేదు గాయాలు చిన్నారులను అనునిత్యం వెంటాడుతూ వారి జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. బాలలకు భద్రమైన భవిష్యత్తు అందించలేనప్పుడు ప్రపంచం ఎంత ప్రగతి సాధించి నిష్ప్రయోజనమే అవుతుంది. తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధాలకు సిద్ధమవుతున్న రాజ్యాలు మరియు దేశాధినేతలకు ఈ విషయం అర్థం కాకపోవడం శోచనీయం. సో ఇది ఇటీవలి యుద్ధాలలో అంతర్జాతీయ చట్టాలు ఏ విధంగా ఉల్లంఘనలకు గురి అవుతున్నాయి మరియు ముఖ్యంగా చిన్నారులపై ఈ యుద్ధ ప్రభావం గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్పెషల్లీ ఈ చట్టాలు మరియు ప్రస్తుతం ఉన్న గణాంకాలు మనకి మెయిన్స్ ఆన్సర్ రేటింగ్లో కానీ ఎస్ఏ రేటింగ్లో కానీ ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిచ్చుకతో అగ్రనేత అంతం, ఖమేనీపై దాడికి బ్లూ స్పారో ప్రయోగం. ఈ ఆర్టికల్ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయోతుల్లా ఖమేనీని యుఎస్, ఇజ్రాయెల్ అంతం చేయడం జరిగింది. ఆ దాడిలో ఉపయోగించిన మిజైల్ గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ బ్లూ స్పారో మిజైల్ నింగి నుంచి ప్రయోగించే బ్యాలిస్టిక్ క్షిపణి తరగతికి చెందినది. ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ దీనిని రూపొందించింది. ఈ స్పారో అస్త్రాల శ్రేణిలో బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో సహా పలు రకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని 2000 కిలోమీటర్ల పరిధిని కూడా కలిగి ఉన్నట్లు అంచనా. ఇక ఈ బ్లూ స్పారో స్పెసిఫికేషన్స్ మనం చూస్తే పొడవు 6.51 మీటర్లు, బరువు 1900 కిలోలు, దశలు సింగిల్ ఫేజ్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇంధనం ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. నావిగేషన్ GPS డ్యూయల్ INS నావిగేషన్ ఇది కలిగి ఉంటుంది. అండ్ రేంజ్ పరిధిని మనం చూస్తే 1995 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 2000 కిలోమీటర్ల దూరం ఇది కలిగి ఉంటుంది. ఈ బ్లూ స్పారో మిజైల్ రేంజ్ నియర్లీ 2000 కిలోమీటర్స్ కలిగి ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ బ్లూ స్పారో ప్రత్యేకమైన క్వాసీ బాలిస్టిక్ ప్రయాణ మార్గంలో పయనిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గగనతల రక్షణ వ్యవస్థల్లో అనేకం ఒక కోణం నుంచి వచ్చే ముప్పులను ఎక్కువగా పసిగడుతూ ఉంటాయి. ధ్వని కన్నా అనేక రెట్ల వేగంతో నెట్ట నిలువుగా లక్ష్యంపై పడే క్షిపణిని అవి సకాలంలో పసిగట్టలేవు. అందువలన ఇటువంటి మిజైల్స్ ను ప్రతిస్పందిస్తూ నలిఫై చేయడానికి వీటికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నార్మల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి ఒక పాయింట్ ని రీచ్ అయిన తర్వాత ఇవి తిరిగి ఇలాగా టార్గెట్ వైపు వెళ్తాయి. కానీ ఈ క్వాసీ బాలిస్టిక్ ప్రయాణ మార్గం అనేది కొంత డిఫరెంట్ గా ఉంటుంది అండి. మొదట బ్లూ స్పారోను చాలా ఎత్తులో ప్రయాణిస్తున్న యుద్ధ విమానం నుంచి ప్రయోగిస్తారు. అనంతరం బూస్టర్ సహాయంతో క్షిపణి నిటారుగా నింగిలోకి దూసుకు వెళుతుంది. ఈ క్రమంలో భూ వాతావరణ పొరను దాటి అది అంతరిక్షంలోకి వెళ్తుంది. ఆ తర్వాత క్షిపణి ముందు భాగం రీఎంట్రీ వెహికల్ బూస్టర్ నుంచి విడిపోతుంది. నేల మీద లక్ష్యంగా నిర్దేశించిన ప్రదేశంపైకి తన గురిని నిలుపుతుంది. భూ వాతావరణంలోకి క్షిపణి తిరిగి ప్రవేశిస్తుంది, నిటారుగా లక్ష్యంపై పడుతుంది. ఇది మనకి కీలకమండి. ఎందుకంటే ఈ ట్రాజెక్టరీ అనేది ఎప్పుడైతే వర్టికల్గా కంప్లీట్గా నిటారుగా పడుతుందో రాడార్స్ మరియు యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని కనిపెట్టడానికి చాలా చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి. రియాక్షన్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఇంటర్సెప్ట్ చేయడం లేదా నలిఫై చేయడం అనేది దాదాపుగా అసాధ్యంగా ఉంటుంది. లక్ష్యం దిశగా ప్రయాణ మార్గాన్ని అందులోని చిన్నపాటి రాకెట్లు సర్దుబాటు చేస్తాయి. ఈ విధంగా బ్లూ స్పారో మిజైల్ యొక్క ట్రాజెక్టరీని మనము చూడవచ్చండి.
భారత్ కూడా ఇటువంటి క్షిపణులను కలిగి ఉంది. బ్లూ స్పారో శ్రేణిలో రాక్స్ అనే క్షిపణి కూడా ఉంది. అందులో ఇజ్రాయెల్కు చెందిన స్పైస్ ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్ సాంకేతికతను ఉంచారు. ఈ అస్త్రానికి 300 కిలోమీటర్ల పరిధి ఉంది. జీపీఎస్ సేవలు లేని చోట కూడా ఇది పనిచేయగలుగుతుంది. పటిష్ట నిర్మాణాలు, నేల మాలిగలోని ఆయుధాగారాలను అత్యంత ఖచ్చితత్వంతో ఇది ధ్వంసం చేయగలదు. 2024 ఏప్రిల్లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి రాక్స్ క్షిపణిని భారత వాయుసేన పరీక్షించింది. మన గగనతలాన్ని దాటకుండానే శత్రు భూభాగంలోని సుదూర ప్రాంతాలపై దాడి చేయగల సామర్థ్యం ఈ అస్త్రానికి ఉంది అని రుజువైంది. ఈ క్షిపణులను భారీ సంఖ్యలో కొనుగోలు చేసేందుకు మన దేశం యోచిస్తుంది. అందులో భారత తయారీ విడిభాగాలను ఉపయోగించేలా చూడాలనుకుంటుంది. ఈ బ్లూ స్పారో మిజైల్కి సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. టైప్ ఎయిర్ టు సర్ఫేస్ క్వాసీ బ్యాలిస్టిక్. ఇది స్పేస్ బౌండరీని దాటి అండ్ అక్కడి నుంచి నెట్ట నిలువుగా లక్ష్యం మీదకి దూసుకువస్తుంది. కొన్ని సంవత్సరాలుగా యుఎస్ మరియు ఇజ్రాయెల్ దీనిని మానిటర్ చేస్తూ టార్గెట్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఒక్క రోజులోనో లేదా ఒక నెలలోనో ఇది జరిగిన దాడి కాదు అండి. కొన్ని సంవత్సరాలుగా దీనికి ప్లాన్ చేస్తూ వచ్చారు. అండ్ అవుట్కమ్ అండ్ కీ ఫిగర్స్ని మనం ఇక్కడ చూస్తే టాక్టికల్ సర్ప్రైజ్ అచీవ్డ్, మల్టిపుల్ సీనియర్ ఫిగర్స్ ఎలిమినేటెడ్ సైమిల్టేనియస్లీ, క్రిప్లింగ్ కమాండ్. ఖమేనీని టార్గెట్ చేస్తే ఆ ఉదయం జరిగిన మీటింగ్ కారణంగా ఖమేనీతో పాటు మరింత మంది సీనియర్ ఫిగర్స్ కూడా ఈ దాడిలో మరణించడం జరిగింది. అయతుల్లా అలీ ఖమేనీ మరియు మొహమ్మద్ పాక్పౌర్ ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్, అలానే అజీజ్ నాసిర్ జాదే డిఫెన్స్ మినిస్టర్ అండ్ అడ్మిరల్ అలీ షమ్ఖానీ మిలిటరీ కౌన్సిల్ హెడ్, సయ్యద్ మాజిద్ మౌసావి ఐఆర్జీసీ ఏరోస్పేస్ కమాండర్, ఇలా ఇరాన్ యొక్క టాప్ మిలిటరీ లీడర్షిప్ కూడా ఈ దాడిలో మరణించడం జరిగింది. సో ఇది ఇజ్రాయెల్ మరియు యుఎస్ ఇరాన్ మీద చేసిన దాడికి సంబంధించి ఎస్పెషల్లీ బ్లూ స్పారో మిజైల్తో ఇరాన్ అగ్రనేతని అంతం చేయడం గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైనిక ఘర్షణలతో వివాదాలు పరిష్కారం కావు, ప్రధాని మోదీ వ్యాఖ్య. పశ్చిమాసియా ఉక్రెయిన్లలో యుద్ధాలు త్వరగా ముగియాలని ఆకాంక్ష. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో భేటీ. ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైన తరువాత యూరోపియన్ యూనియన్లోని అనేక దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత పర్యటనకు ఇచ్చేశారు. ఈ పర్యటనలో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన నిర్ణయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. పశ్చిమాసియా ఉక్రెయిన్లలో యుద్ధాలు త్వరగా ముగియాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సైనిక ఘర్షణల ద్వారా ఏ వివాదము పరిష్కారం కాదని పేర్కొన్నారు. భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో మోదీ ఢిల్లీలో గురువారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. అలానే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఫిన్లాండ్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని స్టబ్ ప్రకటించడం విశేషం. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ బహుళపక్ష వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యావశ్యకమని ఆయన అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ, 6G టెలికాం, శుద్ధ ఇంధనం, క్వాంటం కంప్యూటింగ్, రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు వంటి రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలి అని తాజా చర్చల్లో ఇరువురు నేతలు నిర్ణయించుకోవడం చూడవచ్చు. అలానే ప్రపంచమంతా అనిశ్చితి నెలకొని ఉన్న ఈ సమయంలో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ ఒక స్వర్ణ యుగంలోకి అడుగు పెడుతున్నాయని, ఐరోపా యూనియన్తో ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్ మరియు ఫిన్లాండ్ వాణిజ్య సంబంధాలు కూడా బలోపేతమవుతాయని ప్రధాని మోదీ పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. ఇండియా ఫిన్లాండ్ బయలాటరల్ రిలేషన్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఏ న్యూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇక్కడ చూడవచ్చు. ఎలివేటెడ్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ డిజిటలైజేషన్ అండ్ సస్టైనబిలిటీ. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే 1949లోనే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎస్టాబ్లిష్ అయ్యాయండి. సెప్టెంబర్ 10, 1949లో ఫార్మల్ బయలాటరల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇరు దేశాల మధ్య కొన్ని కీ అగ్రిమెంట్స్ చూస్తే ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ 1967, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ 1983 మరియు 2010లో జరిగింది.
కల్చరల్ అగ్రిమెంట్ 1983లో చూడవచ్చు. సో ఈ విధంగా కొన్ని కీ అగ్రిమెంట్స్ ఇరు దేశాల మధ్య ఉన్నాయి. అండ్ ఎర్లీ మైల్ స్టోన్స్ మనం చూస్తే 1957లోనే పిఎం నెహ్రూ ఫిన్లాండ్ విజిట్ చేయడం జరిగింది. అండ్ రెసిప్రోకల్గా 1960లో ఫిన్లాండ్ పిఎం సుక్సేలైనన్ భారత పర్యటనకు ఇచ్చేశారు. అలానే ఏషియాలోనే మొట్టమొదటి ఎంబసీని ఫిన్లాండ్ భారతదేశంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రస్తుత అధ్యక్షుడి యొక్క పర్యటనలో స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ని మనం చూస్తే దేశీ ఇనిషియేటివ్, డిజిటలైజేషన్, ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ అండ్ ఇన్నోవేషన్ ఈ కోర్ థీమ్స్ మీద మనము చూడవచ్చు అండి. ట్రేడ్ వాల్యూమ్ ఇరు దేశాల మధ్య సుమారు $3 బిలియన్ ఉంది ఎర్లీ 2026కి. అండ్ దీనిని 2030 నాటికి డబుల్ చేయాలి అనేది ఇరు దేశాల అధినేతల ప్రధాన ఉద్దేశంగా ఉంది. అలానే టెక్ కొలాబరేషన్లో చూస్తే 6G డెవలప్మెంట్ పార్ట్నర్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇండియా ఫిన్నిష్ వర్చువల్ నెట్వర్క్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఇరు దేశాలు సహకరించుకోవడానికి ఇది ఒక ఫోరం లాగా ఉపయోగపడుతుంది. అలానే ఇన్వెస్ట్మెంట్స్లో మనం చూస్తే 100కు పైగా ఫిన్లాండ్ కంపెనీలు లైక్ నోకియా, కోన్ ఇవి భారతదేశంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఓవర్ $4 బిలియన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ని చూడవచ్చు. అండ్ న్యూ అగ్రిమెంట్స్లో ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ కోఆపరేషన్, మైగ్రేషన్ అండ్ మొబిలిటీ, స్టాటిస్టికల్ కొలాబరేషన్ ఇవి కోర్ పిల్లర్స్గా మనం చూడవచ్చు. ఇరు దేశాల మధ్య సోషియో మరియు కల్చరల్ టైస్ విషయానికి వస్తే ఇండియన్ డయాస్పోరా సుమారు 33,400 మంది ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఫిన్లాండ్లో నివసిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్లో ఎక్కువ భాగస్వామ్యం మనం చూడవచ్చు. అండ్ ఇరు దేశాల మధ్య కల్చరల్ టైస్ విషయంలో ఎడ్యుకేషన్లో సుమారు 10 ఫిన్లాండ్ యూనివర్సిటీస్ మరియు భారతదేశానికి చెందిన 23 ఐఐటీలు R&D కొలాబరేషన్ కొరకు MOUs కూడా కుదుర్చుకున్నాయి. కల్చరల్ ఎక్స్చేంజ్ విషయంలో పాపులర్ యోగా అండ్ ఆయుర్వేద మనము ఫిన్లాండ్లో చూడవచ్చు. మహాత్మా గాంధీ స్టాట్యూని కూడా 2019లో హెల్సింకీలో అన్వీల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కల్చరల్ టైస్ కూడా ఇరు దేశాల మధ్య చాలా బలంగా ఉండడం మనం చూడవచ్చు. అలానే ఇండియా నార్డిక్ సమ్మిట్ 2026 లేట్ ఇయర్ ఎండ్లో జరగనుంది. సో ఈ నార్డిక్ సమ్మిట్తో ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఈ నార్డిక్ కంట్రీస్ అంటే ఏంటి అండి? నార్థర్న్ యూరోప్లో ఆర్కిటిక్ ప్రాంతానికి దగ్గరగా ఉండే 5 దేశాలు డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వీటిని నార్డిక్ కంట్రీస్ అంటారు అండి. ఈ నార్డిక్ దేశాలు మరియు ఇండియా యొక్క సమ్మిట్ లేట్ 2026లో జరగనుంది. సో ఇవి ఇండియా మరియు ఫిన్లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించిన కీలక డీటెయిల్స్. నెక్స్ట్ వన్ చూడండి. హార్మోజ్ తలుపులు మనకు తెరుచుకున్నట్లేనా? అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా నౌకలకే మూత, ఇరాన్ స్పష్టీకరణతో భారత్కు ఊరట. లాస్ట్ 2-3 క్లాసెస్లో మనము ఈ హార్మోజ్ జలసంధి యొక్క ప్రాముఖ్యత గురించి అండ్ ఒకవేళ దీనిని ఇరాన్ మూసివేస్తే భారతదేశం ఎదుర్కొనే సమస్య గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 20% పైగా ఈ మార్గం గుండానే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఒక చోక్ పాయింట్ని మూసివేయడం జరిగితే మనము అనేక సమస్యలను ఎదుర్కొనే వాళ్ళము. ఈ హార్మోజ్ జలసంధి ఇటు పర్షియన్ గల్ఫ్ని మరియు ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతుంది. ఈ నేరో స్ట్రిప్ అండ్ ఇది ఇరాన్ మరియు ఇటువైపు ఒమన్, యుఏఈ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువగా మనకి సదర్న్ పార్ట్ యుఏఈ మరియు ఒమన్ కంట్రోల్లో ఉంటే నార్థన్ పార్ట్ ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది? ఈ నౌకలు ఏమైనా ఈ హార్మోజ్ జలసంధి గుండా వెళ్తే వీటి మీద దాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే దీనికి ప్రతిగా అమెరికా ఈ నౌకలకు మేము రక్షణ కల్పిస్తాము, ఇరాన్ వీటి మీద దాడులు చేయకుండా చూస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు ఇరాన్ దీని మీద మరింత స్పష్టతనివ్వడం జరిగింది. ఓన్లీ అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా నౌకలను మాత్రమే మేము అడ్డుకుంటామని, మిగిలిన దేశాలకు మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు అని మరొకసారి స్పష్టం చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. దీంతో భారత్కు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. ఎందుకంటే మన చమురు ఎక్కువగా ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే మనము దిగుమతి చేసుకుంటాం కాబట్టి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి దాదాపు అన్ని వాణిజ్య నౌకలు ఈ హార్మోజ్ జలసంధిలోని రాకపోకలు ఆగిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా మరియు వారి మద్దతుదారులకు చెందిన ఏ నౌక అయినా జలసంధిలో కనిపిస్తే ఖచ్చితంగా పేల్చేస్తామని IRBI ఇంతకుముందు హెచ్చరించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఈ నౌకలను ధ్వంసం చేస్తామని ప్రకటించడం చూడవచ్చు. అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలకు అనుగుణంగానే యుద్ధ సమయంలో హార్మోజ్ జలసంధిలో జరిగే రాకపోకలపై నియంత్రణ ఇరాన్ చేతిలో ఉంటుంది అని IRBI తెలిపింది.
అలానే ఖతార్తో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు దృష్టి సారించింది. భారత్కు గ్యాస్ విక్రయిస్తామంటూ ఆస్ట్రేలియా, కెనడా ముందుకొచ్చాయి. చమురు అందిస్తామని అమెరికా తెలిపింది. ప్రస్తుతం మనము రోజుకి 195 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ను దిగుమతి చేసుకుంటూ ఉండగా అందులో 60 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ అనేది ఖతార్ నుంచే వస్తుంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఆస్ట్రేలియా, కెనడా మనకు గ్యాస్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయి. అలానే పెట్రోలియం సరఫరాకు అమెరికా కూడా ముందుకు వచ్చింది. అటు రష్యా కూడా భారత్కు పెట్రోలియం ప్రొడక్ట్స్ అందించడానికి ఎప్పుడు మేము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించింది. కాబట్టి కొంత కంఫర్ట్ పొజిషన్లోనే మనం ఉన్నామని చెప్పుకోవచ్చండి. అలానే రిజర్వ్స్ పరంగా మనం చూస్తే దేశంలో 8 వారాలకు సరిపడా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు నిల్వలున్నాయి. ఇవి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కాకుండా అలానే ప్రస్తుతం ఈ బ్యారెల్ చమురు ధర కూడా యుద్ధం కారణంగా పెరిగింది. సుమారు $82 నుంచి $85 వద్ద ఇది ఫ్లక్చువేట్ అవుతుంది. యావరేజ్గా మనము ఓవరాల్ ఈ ఇయర్ చూస్తే $63గా నమోదవుతూ ఉండడం చూడవచ్చు. ఇక ఫార్మా ఇండస్ట్రీ ఈ యుద్ధ కారణంగా నష్టపోతుంది అండి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా, రవాణా అవాంతరాల వల్ల దేశీయ ఫార్మా పరిశ్రమకు 2,500 నుంచి 5,000 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చని పరిశ్రమ సంఘం ఫార్మెక్సిల్ అంచనా వేస్తుంది. సో ఇవి ప్రస్తుతం భారత్ యొక్క పరిస్థితి యుద్ధంలో ఏ విధంగా ఉంది, మనము ఎదుర్కోబోయే ఈ యుద్ధం వలన ఫ్యూచర్లో మనం ఎదుర్కొనే కాంప్లికేషన్స్కు మనము ఎంత మేరకు సంసిద్ధంగా ఉన్నామనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత తీర సమీపంలో 1.5 కోట్ల బ్యారెల్ల రష్యా చమురు. ఈ ఆర్టికల్ రీసెంట్ డెవలప్మెంట్స్ మనము చూస్తే రష్యా ఆయిల్ని కొనుగోలు చేయడానికి భారత్కు వెయివర్ అనేది 30 రోజుల పాటు యుఎస్ ప్రకటించింది. అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా రష్యన్ ఆయిల్ని 30 రోజుల పాటు కొనుగోలు చేయడానికి భారత్కు అనుమతి అనేది ఇచ్చింది. అయితే ఇక్కడ డిప్లొమాటిక్ పారాడాక్స్ అనేది మనం చూడాలి అండి. అంటే మనము రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయడానికి యుఎస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? స్ట్రాటజిక్ అటానమీ వర్సెస్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్గా ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక ట్రాప్గా కూడా మనం చూడవచ్చు అండి. ఎందుకు అంటే భారత్ తన సావర్నిటీ మరియు అటానమీని నిలుపుకోవడానికి ఎటువంటి డెసిషన్ అయినా తీసుకుంటుంది అని ఇంతకు ముందే మనకి జయశంకర్ గారు స్పష్టం చేశారు. అలానే భారత్ తన ఇంధన భద్రత కోసం ఏ దేశం నుంచి అయినా కూడా ఆయిల్ని కొనుగోలు చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయినా సరే ఇప్పుడు అమెరికా ఈ విధమైన ఒక ప్రకటన చేయడం ద్వారా భారత్ తమ మీద ఆధారపడి ఉందని తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. ప్రధాని మోదీ అనేక సందర్భాలలో ఇండియాస్ రైట్ టు యాక్ట్ ఇన్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్ గురించి ప్రస్తావించడం జరిగింది. అండ్ రిజెక్టింగ్ ద నీడ్ ఫర్ యుఎస్ పర్మిషన్ ఫర్ సోవరెన్ ట్రేడ్ డెసిషన్స్. ఇండియా యొక్క ట్రేడ్ డెసిషన్స్ లో థర్డ్ పార్టీ ఎస్పెషల్లీ యుఎస్ ప్రమేయం ఉండాల్సిన అవసరం లేదు అని చాలాసార్లు స్పష్టం చేయడం జరిగింది. కానీ ఈ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఎలా కనిపిస్తుంది అండి? యుఎస్ ఇక్కడ 30 రోజుల పాటు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్లు అండ్ యాక్సెప్ట్ షార్ట్ టర్మ్ రిలీఫ్ బట్ అపియర్ డిపెండెంట్ ఆన్ వాషింగ్టన్. సో ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్గా దీనిని చూసినా కూడా లాంగ్ టర్మ్లో యుఎస్ మీద డిపెండ్ అయినట్లు ఇది ప్రొజెక్ట్ అవుతూ ఉంది. ఈ వేవర్కి గల కీ జియో పొలిటికల్ డ్రైవర్స్ మనం చూస్తే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ అనేది చూడవచ్చు. అలానే యుఎస్ ఎకనామిక్ కన్సర్న్స్, దానితో పాటు క్విడ్ ప్రోకో యుఎస్ ట్రెజరీ ఎక్స్పెక్టేషన్. అనగా మనము ఈ షార్ట్ టర్మ్ రిలీఫ్ ఇచ్చినందుకు గాను భవిష్యత్తులో యుఎస్ నుంచి మరింత చమురును ఎక్కువగా యుఎస్ నుంచే దిగుమతి చేసుకోవాలని ఒక క్విడ్ ప్రోకో కూడా ఇక్కడ అర్థమవుతూ ఉంది. దీని మీద ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ ఫాల్అవుట్ కూడా చూడవచ్చు. డొమెస్టిక్ పొలిటికల్ బ్యాక్లాష్ కాల్డ్ వేవర్ హ్యూమిలియేటింగ్ అండ్ ట్రీట్స్ ఇండియా లైక్ ఏ కాలనీ ఆర్ బనానా రిపబ్లిక్. ప్రతిపక్షాలు భారతదేశ సోవర్నిటీని క్వశ్చన్ చేస్తున్నాయి. అండ్ నిజంగా భారత్కి యుఎస్ పర్మిషన్ అవసరమా అనేది ఇక్కడ క్వశ్చన్ చేయడం మనం చూడవచ్చు. అలానే రష్యాస్ డెలికేట్ స్టాన్స్. మాస్కో కంటిన్యూస్ టు ఇన్సిస్ట్ దట్ ఇండియా హ్యాస్ నాట్ అఫీషియల్లీ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ ఇట్స్ ఆయిల్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే రష్యా నుంచి మేము ఇంత మొత్తం ఆయిల్ని సరఫరా తగ్గిస్తున్నామని కానీ లేదా రష్యాతో ఆయిల్ ట్రేడ్ని మేము కట్ ఆఫ్ చేసుకున్నామని కానీ ఇండియా ఎప్పుడూ కూడా బహిరంగంగా ప్రకటించలేదు.
అండ్ ఇండియా తన యొక్క స్టాండ్స్ని ఆ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంది. రష్యన్ అఫీషియల్స్ కూడా దీనినే ధృవీకరిస్తూ ఉన్నారు. అండ్ ఎకనామిక్ రియాలిటీ పరంగా చూసిన ఎర్లీ 2026 నాటికి ఇండియా తన ఆయిల్ ఇంపోర్ట్స్లో 35% రష్యన్ ఆయిల్ నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంది. సో ఈ విధంగా ఇక్కడ ఒక డిప్లొమాటిక్ పారాడాక్స్ అనేది మనము అర్థం చేసుకోవచ్చు. బట్ ఇండియా యొక్క స్టాన్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ మన యొక్క సావర్నిటీని మనం మెయింటైన్ చేస్తూనే ఇరు అగ్రరాజ్యాల మధ్య మనము ఆ డెలికేట్ బ్యాలెన్స్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో భారత్ ఎప్పటి నుంచో ఈ స్టాన్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. సో నేటికి కూడా మనము ఆ డిప్లొమాటిక్ డెలికేట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తున్నాము. దానికి సంబంధించే ఈ ఆర్టికల్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు అమెరికా మినహాయింపు ఇవ్వడంతో రష్యా నుంచి 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు ఉన్న డజనుకు పైగా ట్యాంకర్ నౌకలు భారత్ వైపు బయలుదేరినట్టు బ్లూంబర్గ్ మీడియా తన కథనంలో పేర్కొంది. అరేబియా సముద్రం మీదుగా మరికొన్ని రోజుల్లో అవి భారత్కు చేరుకోనున్నట్లు తెలుస్తుంది. అలానే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో డజనుకు పైగా ముడి చమురు ట్యాంకర్లు భారత తీరానికి సమీపంలో ఉన్నాయి. మరో వారం రోజుల్లో అవి ఓడరేవులకు చేరుకునే అవకాశం ఉంది. దాదాపు 7 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును మోసుకెళ్లే మరో 8 నౌకలు కూడా సింగపూర్ సముద్ర ప్రాంతంలో నిలిచి ఉన్నాయి. అవి కూడా త్వరలో భారత్కు రానున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే రష్యా నుంచి చమురు కొనుగోలుకు అమెరికా మినహాయింపు ఇవ్వడానికి ముందే భారత ఓడరేవుల దిశగా రష్యా నౌకలు తమ గమ్యస్థానాలను మార్చినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? రష్యన్ ఆయిల్ని కొనుగోలు చేయడానికి భారత్ ముందుగానే సిద్ధం కాగా, అంటే రష్యా కూడా అప్పటికే ప్రకటించింది భారత్కు మేము ఆయిల్ సప్లై చేస్తాము ఈ క్లిష్ట పరిస్థితిలో అని. సో ఈ నేపథ్యంలోనే అమెరికా తెలివిగా భారత్కు రష్యన్ ఆయిల్ కొనుగోలులో 30 రోజుల పాటు వెయివేర్ ప్రకటించాము అని, మినహాయింపునిస్తున్నామని ప్రకటించింది. ఇంటర్నేషనల్ గా ఈ పారాడాక్స్ ని ప్రొజెక్ట్ చేస్తూ భారతదేశం తమ మీద డిపెండ్ అయి ఉన్నట్లు అమెరికా చూపిస్తూ ఉంది. సో ఇది రీసెంట్ పారాడాక్స్ కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుంకాల సొమ్ము వాపసు చేయాల్సిందే, ట్రంప్నకు కోర్టులో మరో షాక్, అపీలుకు వెళ్తాం అధ్యక్షుడి టీం. డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల మీద ప్రతీకార సుంకాల పేరుతో సుంకాలను విధించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలి అని న్యూయార్క్లోని ట్రేడ్ కోర్టు స్పష్టం చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఆట్మస్ ఫిల్టరేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఈ ట్రేడ్ కోర్టు బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతిదారులు వాపసు పొందేందుకు అర్హులని ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ చెప్పారు. 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ గతేడాది విధించిన భారీ సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ అధికారం కేవలం శాసనసభ విభాగమైన కాంగ్రెస్కు ఉంటుంది అని, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేరు అని స్పష్టం చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికన్ రాజ్యాంగంలో ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్కి మధ్య చాలా సెపరేషన్ ఆఫ్ పవర్స్ బలంగా ఉంటాయండి. అన్లైక్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఇందులో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ ఇక్కడ చాలా రిజిడ్ అనేది చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికన్ సుప్రీంకోర్టు ట్రంప్ యొక్క సుంకాలు చెల్లవని తీర్పునివ్వడం జరిగింది. ఇప్పుడు న్యూయార్క్ యొక్క ట్రేడ్ కోర్టు ఈ సుంకాల యొక్క సొమ్మును తిరిగి వాపసు చేయాల్సింది అని మరింత స్పష్టంగా ఇవ్వడం చూడవచ్చు. ఈ వాపసు వలన అమెరికన్ ఖజానాపై సుమారు 15.88 లక్షల కోట్ల భారం పడనుంది. మొత్తానికి ఈ ట్రేడ్ కోర్టు యొక్క తీర్పుతో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి కీలకమైన ఆసియా దేశాలకు భారీ ఊరట అనేది లభించింది. సో వీళ్ళు తిరిగి అపీల్కి వెళ్తామని అధ్యక్షుడు టీం ప్రకటించడం చూడవచ్చు. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 6 జాతీయ పార్టీల ఆదాయంలో భాజపా వాటా 85%, కాంగ్రెస్కు 25% తగ్గిన రాబడి. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఉన్న 6 నేషనల్ పార్టీల యొక్క ఆదాయాలకి సంబంధించిన ఎనాలిసిస్ గురించి వివరిస్తుంది. 2024-25 ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ ఎనాలిసిస్ మనం ఇక్కడ చూద్దాం. దేశంలోని 6 జాతీయ పార్టీలకు 2024-25లో వచ్చిన ఆదాయంలో 85% మొత్తం భాజపా ఖాతాలోకి వెళ్ళింది. ఈ పార్టీలన్నిటికీ కలిపి వివిధ రూపాలలో 7,960 కోట్ల ఆదాయం రాగా ఒక్క బీజేపీ పార్టీకే 6,769 కోట్లు దక్కింది. తర్వాతి స్థానాలలో కాంగ్రెస్ 918 కోట్లు, సిపిఎం 172 కోట్లు, బీఎస్పీ 58 కోట్లు,
ఆప్ 39 కోట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీ 2 కోట్లు ఉన్నాయి. సో ఇవి 6 ప్రధాన జాతీయ పార్టీలు. ఈ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలను విశ్లేషించిన ఏడీఆర్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ లెక్కలను వెల్లడించింది. 2023-24తో పోలిస్తే 2024-25 నాటికి ఆప్ ఆదాయం 73.20%, భాజపా ఆదాయం 55.95%, సిపిఎం ఆదాయం 2.96% పెరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆదాయం 25.05% మరియు బీఎస్పీ ఆదాయం 9.56% తగ్గింది. ఇక భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆదాయంలో 90.48% మరియు ఆప్ ఆదాయంలో 99.85% విరాళాల రూపంలో వచ్చినవే. కాంగ్రెస్కు 56.86% విరాళాలు, 43.14% ఆదాయం ఇతర మార్గాల నుంచి వచ్చింది. సిపిఎంకు 48.77% విరాళాలు, 51.23% ఇతర మార్గాల నుంచి అందింది. బీఎస్పీకి మాత్రం 100% ఇతర మార్గాల నుంచే వచ్చింది. ఇక ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే బీజేపీ సుమారు 3,335 కోట్లను ఎన్నికలు మరియు సాధారణ ప్రచారం కోసం మరియు 323 కోట్లను సంస్థాగత పాలనా అవసరాల కోసం ఖర్చు చేసినట్లు చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం 896 కోట్లు, పరిపాలనా అవసరాల కోసం 159 కోట్లు వ్యయం చేసింది. ఇక సిపిఎం 78.11 కోట్లు పరిపాలనా సాధారణ ఖర్చులకు, 51.03 కోట్లు ఉద్యోగుల కోసం ఖర్చు చేసింది. సో దీనికి సంబంధించిన గణాంకాలన్నీ ఇక్కడ ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్లో ఇవ్వడం జరిగింది అండి. సో మనకి 6 జాతీయ పార్టీలకు సంబంధించిన కీలక సమాచారం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్కమ్ ట్రెండ్స్ వర్సెస్ ప్రీవియస్ ఇయర్ కూడా ఇక్కడ చూసాము. ప్రైమరీ ఇన్కమ్ సోర్సెస్ అంటే డొనేషన్స్ రూపంలో వచ్చాయా, ఇతర మార్గాలలో వచ్చాయా అనేది కూడా చూసాము. ఆడిట్ రిపోర్ట్ సబ్మిషన్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి కూడా చూసాం. ప్రిలిమ్స్లో ఈ టాపిక్కి అంత ప్రాధాన్యత లేకపోయినా కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్లో ఇది మనకి ఎస్పెషల్లీ గవర్నెన్స్, ఎథిక్స్ లాంటి టాపిక్స్లో, పొలిటికల్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ లాంటి టాపిక్స్కి ఈ గణాంకాలు అనేవి చాలా కీలకం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 5న ప్రగతి వికాస్ పేరుతో 2 జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు. స్త్రీ పురుష జనగణకులను ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. ఆల్రెడీ మనము దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలానే దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో జనాభా నిర్వహణ విధానం తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలిపారు. జనాభా నిర్వహణ విధానంపై ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ఈ పాలసీపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో నెల రోజుల పాటు చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఏప్రిల్ 1 నుంచి అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు. సో ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ యూపీఎస్సీకి కూడా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే జనాభా నిర్వహణకు సంబంధించిన విధానము మొదటిసారిగా దేశంలో ఏపీ తీసుకువచ్చింది కాబట్టి ఏపీ టీజీ కరెంట్ అఫైర్స్ని సెపరేట్గా వీక్లీ కరెంట్ అఫైర్స్ రూపంలో ఎవ్రీ సండే తీసుకురావడం జరుగుతుంది అండి. సో దీని గురించి మరియు ఏపీ టీజీ రిలేటెడ్ అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనము డీటెయిల్డ్గా సండే క్లాస్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, కేంద్రం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను నియమించింది. జిష్ణుదేవ్ వర్మ దాదాపు 20 నెలలు తెలంగాణకు గవర్నర్గా సేవలు అందించారు. ఆయన 2024 జూలై 31న తెలంగాణకు 4వ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనము సండే వీక్లీ కరెంట్ అఫైర్స్లో చూద్దాము. అండ్ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా 2026 మార్చి 3న మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ అంటే మ్యాన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని నివారించడమే లక్ష్యంగా ఈ హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఇది కూడా మనకి ఏపీ కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన మరింత డీటెయిల్డ్ అండ్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ మనము వీక్లీ కరెంట్ అఫైర్స్లో సండే రోజున చూద్దాం. ఎవ్రీ సండే ఏపీ తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా కవరేజ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సో ఇక నుంచి ఈ సండే క్లాసెస్ కూడా మనము తీసుకుందాం. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి.
ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. 2027 భారత జనగణనకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి ఇక్కడ అడగడం జరిగింది అండి. ఈరోజు క్లాస్లో 2027 సెన్సస్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని అగైన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. Thank you for watching.